వెల్కమ్ టు మై ఛానల్. అయితే VTG సెట్ 5th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కు 100 మార్కుల్లో గాను మనకు 25 మార్కులు అనేటివి ఇంగ్లీష్కు సంబంధించినవి ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 21 నుండి 45 వరకు ఇంగ్లీష్కు సంబంధించిన ప్రశ్నలు అనేటివి అడగబడతాయి. VTG సెట్కు సంబంధించినటువంటి సిలబస్ 4th క్లాస్కు సంబంధించినటువంటి ఇంగ్లీషు మరియు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని మనం ఇప్పుడు చూద్దాం. అయితే చూడండి, ముందుగా గ్లాసరీ. దీంట్లో ఏ విధంగా అడుగుతాడంటే మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని కూడా అడగవచ్చు. చూడండి, ఇక్కడ డిస్హెర్టెనెడ్ అంటే టు లాస్ హోప్ అంటే నిరాశ. అదేవిధంగా ఆర్చరీ షూటింగ్ అంటే విలువిద్య. నిషాదా చీఫ్ అంటే నిషాదులనే కొండ జాతి వారి నాయకుడు అన్నట్టు. ఎవరు? కొండ జాతి వారి నాయకుడు. అదేవిధంగా కమాండ్ అంటే ఆర్డర్, ఆజ్ఞ. హంబుల్ పొలైట్ అంటే మర్యాదగా అన్నట్టు. రాయల్ అంటే కింగ్లీ అంటే రాజ సంబంధమైన. మనకు 21 నుండి 45 వరకు అంటే పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 21 నుండి క్వశ్చన్ నెంబర్ 41 వరకు ఇంగ్లీష్కు సంబంధించిన 25 ప్రశ్నలు వస్తాయి. మనం ఇప్పుడు చూసేది 4వ తరగతి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లోని అభ్యాసాలు అన్నమాట. చూడండి, స్కిల్ఫుల్ అంటే టాలెంటెడ్ అంటే నైపుణ్యం గల. గురుదక్షిణ అంటే సంథింగ్ ఆఫర్డ్ టు ఏ టీచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యాజ్ ఏ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే గురుదక్షిణ అన్నమాట. ఒక విద్య పూర్తయిన తర్వాత గురువుకు గౌరవంగా ఇచ్చేది గురుదక్షిణ. ఇక్కడ చూడండి గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ద్రోణాచార్య was the royal teacher of the Pandavas and the Kauravas of Hastinapura. Second sentence is Arjuna was one of the Pandavas. The words Dronacharya and Arjuna are the names of the persons. అంటే వ్యక్తుల పేర్లు. ద్రోణాచార్య మరియు అర్జున అనేటి ఏంది? వ్యక్తుల పేర్లు. The word Hastinapura is the name of the place. అంటే హస్తినాపుర అనేది ఒక ప్రాంతం యొక్క పేరు. The words Pandavas and Kauravas are names of a family group. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన పేర్లు అన్నమాట. ఏవి? పాండవాస్ అండ్ కౌరవాస్. టీచర్ ఈజ్ నేమ్ ఆఫ్ ద ప్రొఫెషన్ అంటే వృత్తి పేరు. టీచర్ అనేది, గురువు అనేది వృత్తి పేరు. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్. నేమింగ్ వర్డ్స్ అంటే ఏంది? ఇక్కడ నౌన్స్ అంటే నామవాచకాలు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి నామవాచకాలు? ద్రోణాచార్య, టీచర్, పాండవాస్, కౌరవాస్, హస్తినాపుర, అర్జున అండ్ పాండవాస్. ఇవేంటన్నమాట? ఇక్కడ ద్రోణాచార్య, అర్జున అనేటివి వ్యక్తుల పేర్లు. హస్తినాపురం అనేది ఒక ప్రాంతం పేరు. పాండవులు, కౌరవులు అనేవి ఒక కుటుంబం పేరు. టీచర్ అనేది వృత్తి. ఈ పదాలను ఏమంటారు మరి? నామవాచకాలు. అంటే చూడండి, నేమింగ్ వర్డ్స్ లేదా నౌన్స్ అని అంటారు. నౌన్స్ ఏవి ఇక్కడ? చూడండి, ద్రోణాచార్య అండ్ అర్జున నేమ్స్ ఆఫ్ పర్సన్స్. హస్తినాపుర నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. పాండవాస్ అండ్ కౌరవాస్ నేమ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ గ్రూప్. టీచర్ ఈజ్ నేమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఈ విధంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి? నామవాచకం అనేది
ఒక వ్యక్తి పర్సన్, ప్రాంతము ప్లేస్, వస్తువు ఐడియాను సూచించే పదం అన్నట్టు. చూడండి ఇక్కడ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ అంటే బ్రతికున్నవి బ్రతికి లేనివి కూడా వస్తువులు ఆర్ ఎన్ ఐడియా. ఈ విధంగా నేమింగ్ వర్డ్ లేదా నౌన్ అంటే వ్యక్తుల మరియు ప్రాంతం వస్తువుల పేర్లని మనం ఏమంటాము? పేర్లని నౌన్స్ లేదా నేమింగ్ వర్డ్స్. నౌన్స్ లేదా నేమింగ్ వర్డ్. చూడండి ఇక్కడ ఈ పేరులోనే ఉంది, నేమ్ అంటే పేరు. అదేవిధంగా పిక్ అవుట్ ద నేమింగ్ వర్డ్స్ నౌన్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెమ్ బిలో. చూడండి ఈ స్టోరీ నుండి మనము నామవాచక పదాలను రాయాలి, అంటే నౌన్స్ రాయాలి. చూడండి ద్రోణాచార్య, ఇది ఒక నౌన్ పేరు. ద్రోణాచార్య. ఇంకా అర్జున, పాండవాస్, హస్తినాపుర, కౌరవాస్, టీచర్. ఇవేనేంటి? నౌన్స్, నామవాచకాలు. ఇవేనేంటివి? నౌన్స్. ఇంకా తర్వాత చూసినట్లయితే రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగిల్ ట్రైబ్స్. ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్. Soon they saw a young man with bow and arrows. The word he in the second sentence is used instead of the word Ekalavya in the first sentence. The word they in the fourth sentence is used instead of the word princess in the third sentence. Such words which are used instead of naming words are called as pronoun. For example, she, it, is, I, her, him, we, etc. చూడండి ఇక్కడ ఇక్కడ హీ అనే పదం ఉంది కదా, ఇది ఏకలవ్యకు బదులుగా ఉపయోగించబడింది. ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగిల్ ట్రైబ్స్. ఈ ఏకలవ్యకు బదులుగా ఇక్కడ హీ అనేది ఉపయోగించబడింది. చూడండి ఇక్కడ ప్రిన్సెస్కు బదులుగా దే అనేది ఉపయోగించబడింది. అంటే ఇక్కడ చూడండి నామవాచకాల బదులుగా ఉపయోగించే వాటిని ఏమంటారు? సర్వనామాలు. ఏంది? నామవాచకాలకు బదులుగా ఉపయోగించేవి సర్వనామాలు, ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే నౌన్స్కు బదులుగా ఉపయోగించబడేది ఏంది? ప్రొనౌన్స్. చూడండి తర్వాత పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్. రిప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ విత్ ద సూటబుల్ ప్రొనౌన్స్. ఇంతకుముందు మనకు అడగడం జరిగింది. ఐ, వి, దే, హీ, షీ. ఈ
సర్వనామాలు అంటే నౌన్స్కు బదులుగా వాడబడే ప్రొనౌన్స్ని ఇక్కడ మనము ఉపయోగించి రాయాలి. ఇక్కడ నుంచి మనకు వీటీజీ సెట్ 2020 లేదా 2021లో అడగడం మనకు జరిగింది. చూద్దాం ఇక్కడ వీటిని. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ పుష్ప అనేది నౌన్. మనకేం చెప్పాడు? అండర్లైన్డ్ వర్డ్స్ విత్ ద సూటబుల్ ప్రొనౌన్స్ తోటి మనం ఇక్కడ తిరిగి రాయాలి. పుష్పకి ఏమొస్తుంది? ప్రొనౌన్ సర్వనామము షీ. షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్. బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్. బాబు అనేది ఇక్కడ నౌన్. ఈ బాబుకు బదులుగా మనము ప్రొనౌన్ ఏమొస్తుంది ఇక్కడ మనకు? హీ. హీ లైక్స్ స్కూల్. సుభద్ర అండ్ రాణి వర్ రీడింగ్ ఏ స్టోరీ బుక్. ఇక్కడ సుభద్ర మరియు రాణి ఏం చేస్తున్నారు? వీరేం చేస్తున్నారు? ఇద్దరు, సుభద్ర మరియు రాణి రీడింగ్ ఏ స్టోరీ బుక్, ఒక కథల పుస్తకం చదువుతున్నారు కదా. సుభద్ర అండ్ రాణి అనేది బహువచనం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? దే. దే ఎంజాయ్ రీడింగ్ స్టోరీస్. అదేవిధంగా జ్యోతి సేస్ డాష్ యామ్ ఏ స్టూడెంట్. ఇక్కడ ఏమొస్తుంది? జ్యోతి సేస్ ఐ యామ్ ఏ స్టూడెంట్. చూడండి ఇక్కడ మనం ప్రొనౌన్స్ అని వేటిని అంటున్నాము? నామవాచకాలకు బదులుగా ఉపయోగించే వాటిని ప్రొనౌన్స్ అంటే నౌన్స్కు బదులుగా ఉపయోగించబడేవి ప్రొనౌన్స్. ఇక్కడ చూడండి, పుష్ప నౌన్, షీ అనేది ప్రొనౌన్, బాబు నౌన్, హీ అనేది ప్రొనౌన్. అదేవిధంగా సుభద్ర అండ్ రాణి ఇవి నౌన్స్, బహువచనం, ప్లూరల్. కాబట్టి దే అనేది ప్రొనౌన్గా మనం ఉపయోగిస్తాము. జ్యోతి ఇది ఏకవచనం, సింగులర్ కాబట్టి ఐ అనే ప్రొనౌన్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, రీడ్ అండ్ సింగ్ ద ఫాలోవింగ్ సాంగ్, రిప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఈ ప్రొనౌన్స్ విత్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, రైట్ ద సాంగ్ అగైన్, కిడ్స్ ట్రైన్. అయితే ఇక్కడ చూడండి, ప్రొనౌన్స్ అంటే నౌన్స్కు బదులుగా వాడబడేవి అంటే పేర్లకు బదులుగా వాడబడేవి ఇక్కడ ఇచ్చాడు. అయితే వీటికి మనం నౌన్స్ రాయాలి. చూడండి ఇక్కడ హీ ప్లేస్ ఏ ట్రైన్. హీ అనేది ప్రొనౌన్. ఇక్కడ ఏంది? హీ అనేది ప్రొనౌన్. దీనికి ఏదైనా అంటే ఇక్కడ చూడండి, నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అని అన్నాడు కాబట్టి ఏదైనా పేరు రాయండి. చూడండి, హీ ప్లేస్ ఏ ట్రైన్. మనం ఉదాహరణకు రాము ప్లేస్ ఏ ట్రైన్. రాము అనేది నౌన్, హీ అనేది ప్రొనౌన్. షీ ప్లేస్ ఏ విజిల్. ఉదాహరణకు షీ అనేది ప్రొనౌన్, రాణి ప్లేస్ ఏ విజిల్. ఇక్కడ రాణి అనేది నౌన్, షీ అనేది ప్రొనౌన్. దే మూవ్ అవే. దే అనేది ఇక్కడ ప్రొనౌన్. మనం దీనికి సంబంధించి నౌన్ రాయాలి. ఉదాహరణకు ఏం రాద్దాం? రాము అండ్ రాణి మూవ్ అవే. ఇక్కడ చూడండి, రాము రాణి అనేవి నౌన్స్, వీటికి బదులుగా వాడబడేది దే అనేది ప్రొనౌన్. రాము రాణి బహువచనం ప్లూరల్ కాబట్టి దే వాడాము. రాణి ఏకవచనం సింగులర్ కాబట్టి షీ. రాము సింగులర్ కాబట్టి హీ. అదేవిధంగా ఈ ప్లేసే థిఫ్. ఇక్కడ హీ బదులుగా ఏం రాద్దాం? ఏదైనా. చూడండి, రాజు ప్లేస్ ఏ థిఫ్. ఐ ప్లే ఏ
పోలీస్. ఐ అనేది ఇక్కడ ప్రొనౌన్. ఈ అనేది కూడా ప్రొనౌన్. ఐ ప్లే ఏ పోలీస్. చూడండి ఇక్కడ ఐఏ వస్తుంది, ఇక్కడ కూడా ఐఏ వస్తుంది. వీ ప్లే హైడ్ అండ్ సీక్. వీ ప్రొనౌన్. చూడండి జాన్ అండ్ ఐ ప్లే హైడ్ అండ్ సీక్. జాన్ అండ్ ఐ, జాన్ మరియు నేను దాగుడు మూతలు ఆడాము. ఈ విధంగా ఆడతాము. చూడండి ప్రొనౌన్స్ హీ, షీ, దే, హీ, ఐ, వి. నౌన్స్ రాము, రాణి, రాజు, ఐ, జాన్ అండ్ ఐ. అంటే చూడండి నౌన్స్ అంటే పేర్లు, అదేవిధంగా ఆ పేర్లకు బదులుగా రాయబడేటివి ప్రొనౌన్స్. ఫన్ విత్ వర్డ్స్. అయితే మనకి ఇంతకుముందు వీటీజీ సెట్లో అడగడం జరిగింది. చూడండి యాడ్ ఓఆర్ ఆర్ ఈఆర్ టు ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ అండ్ రీడ్ దెమ్. అంటే మిస్సింగ్ లెటర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇక్కడ రాయాలి. చూడండి ఇదేంది ఎంపరర్, ఇక్కడ ఓఆర్ వస్తుందా ఈఆర్ వస్తుందా? ఎంపరర్లో ఓఆర్. అదేవిధంగా డాక్టర్ ఓఆర్, మోటార్ ఓఆర్, మిర్రర్ ఓఆర్, MIRROR మిర్రర్, యాక్టర్ ఓఆర్, రేజర్ ఓఆర్, సైలర్ ఓఆర్, టైలర్ ఓఆర్. ఈ విధంగా వీటికి ఓఆర్ వస్తుంది. అదేవిధంగా వింటర్ ఈఆర్, ఫార్మర్ ఈఆర్, రూలర్ ఈఆర్, స్ట్రేంజర్ ఈఆర్, స్పైడర్ ఈఆర్, స్ట్రీమర్ ఈఆర్, డేంజర్ ఈఆర్, విన్నర్ ఈఆర్. ఈ విధంగా మనము మిస్సింగ్ లెటర్స్ని రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకు ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంటే. అదేవిధంగా ఇక్కడ చూడండి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, మేక్ నెసెసరీ కరెక్షన్స్ యూజింగ్ ప్రాపర్ పంక్చువేషన్. అంటే మనకు ఈ పంక్చువేషన్కు సంబంధించినటువంటివి కూడా ప్రశ్నల్లో అంటే సెట్లో రావడం జరుగుతుంది. చూడండి క్యాపిటల్ లెటర్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, అపోస్ట్రా అండ్ స్పెల్లింగ్. వీటికి సంబంధించినవి కూడా మనకు వీటీజీ సెట్లో ఇంతకుముందు అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి చూడండి, దీన్ని సరిచేసి రాయాలి. హూ వాజ్ ఏకలవ్య, ఫుల్ స్టాప్ ఉంది, ఇది కరెక్టా కాదా అనేది చూడాలి. ఏకలవ్య వాజే YUNG ఉంది, ఈ స్పెల్లింగ్ కరెక్టేనా చూడాలి. అండ్ యాక్టివ్ బాయ్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది కరెక్టేనా కాదో చూసుకోవాలి. దీన్ని సరిచేసి రాస్తే ఏమొస్తుంది మరి మనకు? ఊ అనేది క్వశ్చన్ మార్కుకు సంబంధించింది. ఊ వాజ్ ఏకలవ్య. ఊ అనేది ప్రశ్నకు సంబంధించింది కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అదేవిధంగా చూడండి నేమ్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఏకలవ్య అంటే పంక్చువేషన్ సంబంధించి క్యాపిటల్ లెటర్ ఉండాలి నేమ్స్ కాబట్టి. వాజ్ ఏ, ఇక్కడ YUNG ఉంది, అసలు యాక్చువల్గా YOUNG యంగ్. అండ్ యాక్టివ్ బాయ్.
ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, క్వశ్చన్ మార్కు రాదు. ఇది క్యాపిటల్ లెటర్ వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ విధంగా మనం రివరైట్గా రాయాలి. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ సైడ్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ నిషా దాస్. ఎలా ఉంటాయి మరి చూడండి, అపస్ట్రా కానివ్వండి, క్వశ్చన్ మార్క్ కానివ్వండి. ఈ సైడ్ కామా I am the son of the chief of Nisha Das. Chief of Nisha Das. అపస్ట్రా ఈ విధంగా ఉంటుంది, డబల్. చూడండి ఇక్కడ ఇది మరియు ఇది. అదేవిధంగా ఇంకా రెండవ పాఠానికి సంబంధించినటువంటి మీనింగ్స్ గ్లాసరీ. చేజ్డ్ అంటే ర్యాన్ ఆఫ్టర్ సంబడి ఇన్ ఆర్డర్ టు క్యాచ్. వెంట తరమడం అన్నట్టు అర్థమైంది, వెంట తరమడం. లాడిల్ ఏ లార్జ్ డీప్ స్పూన్ విత్ ఏ లాంగ్ హ్యాండిల్. అంటే పొడవాటి హ్యాండిల్ కలిగినటువంటి స్పూన్ లాంటిది, అంటే అట్ల కాడ. ఎలా ఉంటుంది మరి ఇది? లాంగ్ హ్యాండిల్ ఉంటుంది అట్ల కాడకు. లార్జ్ అండ్ డీప్ స్పూన్ అంటే లోతైన పెద్దదైన మరియు పొడవైన హ్యాండిల్ కలిగిన దాన్ని ఏంది? అట్ల కాడ. టాస్డ్ థ్రూ అప్ లైట్లీ అంటే పైకి ఎగరవేయడం అన్నట్టు, పైకి ఎగరవేయడం. స్వాలోవ్డ్ ఏట్ క్విక్లీ వితౌట్ చీవింగ్ అంటే తొందరగా, వితౌట్ చీవింగ్ అంటే నమలకుండా మింగడం. దీని అర్థమైంది, నమలకుండా మింగడం. అదేవిధంగా రీడ్ ద ఫాలోవింగ్ వర్డ్స్, సర్కిల్ ద వర్డ్స్ దట్ కన్వే ప్లీజెంట్ ఫీలింగ్. ప్లీజెంట్ ఫీలింగ్ అంటే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేటువంటి వర్డ్స్కు మనం ఏం చేయాలి? రౌండప్ చేయాలి. టఫ్, గ్రేట్. టఫ్ అనేది ప్లీజెంట్ ఫీలింగ్ కాదు, గ్రేట్ ఇది ప్లీజెంట్ ఫీలింగ్. డియర్ ఇది కూడా ప్లీజెంట్ ఫీలింగ్. సాఫ్ట్ ఇది కూడా ప్లీజెంట్ ఫీలింగే. ఫూల్ ఇది కాదు. క్రూయల్ కాదు. పుష్ కాదు. నైస్ ఇది కూడా ఆహ్లాదకరమైనటువంటి ఫీలింగ్, భావన. కైండ్ ఇది హంగ్రీ కాదు. లవబుల్ ఇది కూడా ప్లెజెంట్ ఫీలింగ్సే. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీడ్ ద స్టోరీ అగైన్ అండ్ పిక్ అవుట్ వర్డ్స్ దట్ ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. రైట్ దెమ్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఖాళీలలో వీటికి సంబంధించినటువంటి వ్యతిరేకార్థాలు రాయాలి. చూడండి ఇక్కడ ఏముంది? ఐ టేస్టెడ్ ఏ సౌర్ ఆరెంజ్. దీనికి మనం వ్యతిరేక పదం ఏమొస్తుంది ఇక్కడ? సౌర్ అంటే పుల్లని. దీనికి ఆపోజిట్ వర్డ్ స్వీట్. రఘు నరేటెడ్ ఏ ఫాల్స్ స్టోరీ టు ఇంప్రెస్ హిజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫాల్స్, దీనికి వ్యతిరేక పదం ఏంది? ట్రూ. TRUE. ఫాల్స్కి వ్యతిరేక పదం ట్రూ, ఆపోజిట్ వర్డ్ ట్రూ. హౌ అగ్లీ ఇట్ ఈజ్. ఇక్కడ చూడండి అగ్లీ, దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంది? ప్రెట్టి లేదంటే నైస్. షీ థాట్ ఆఫ్ ఎ ఫూలిష్ ప్లాన్ టు ఎస్కేప్
పనిష్మెంట్. ఇక్కడ ఏముంది? ఫూలిష్. ఫూలిష్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంది? క్లేవర్. క్లేవర్. చూడండి ఇక్కడ సౌర్ పుల్లని, ఆపోజిట్ వర్డ్ స్వీట్ తీయని. ఫాల్స్ ఆపోజిట్ వర్డ్ ట్రూ. ఫాల్స్ అబద్ధం, ట్రూ అంటే నిజం. తర్వాత అగ్లీ అంటే అందవికారము, ప్రెట్టి అంటే అందము. తర్వాత 4వది ఫూలిష్. దీనికి ఆపోజిట్ వర్డ్ క్లెవర్. ఫూలిష్ అంటే తెలివిలేని, క్లెవర్ అంటే తెలివి కలిగినటువంటి. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రామర్కు సంబంధించినటువంటి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ఓ డార్లింగ్, గుడ్ మదర్ సైడ్ ద. థర్డ్, ద వర్డ్స్ డార్లింగ్ అండ్ గుడ్ express the quality of a mother. Such words which are used to describe the persons, places, things, etc. are called describing words. These describing words are called adjectives. Describing words talk about how they are: color, number, material, quality, size, feel. అంటే ఇక్కడ చూడండి, describe the persons, places, things are called describing words. Describing words అంటే వ్యక్తుల, స్థలాల, వస్తువులను వర్ణించే పదాలు. అంటే ఇక్కడేంది? పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ యొక్క గుణాలను తెలిపే పదాలని మనం ఏమంటాము? అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే ఏంది? ఇక్కడ విశేషణాలు. అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. వీటిని మనం ఏమంటాము ఇంగ్లీష్లో? డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా అడ్జెక్టివ్స్. ఇవి ఏమేం చేస్తాయి మరి? వ్యక్తుల, స్థలాల, వస్తువులను వర్ణించే పదాలు. ఈ పర్సన్ ఇలా ఉన్నాడు, ఈ ప్లేస్ ఇలా ఉంది అంటే గుణాలను తెలిపే పదాలన్నమాట. వేటిని తెలిపే పదాలు? విశేషణాలంటే గుణాలను తెలిపే పదాలు. ఉదాహరణకు రంగు కానివ్వండి, సంఖ్య మరియు ఆకారము, ఇటువంటివి. చూడండి ఇక్కడ కలర్ రంగు, నంబర్ అంటే సంఖ్యలు, మెటీరియల్ అంటే ఒక వస్తువు ఎటువంటిది, క్వాలిటీ అంటే ఒక వస్తువు ఎలా ఉంది, ఇక్కడ సైజు తక్కువ ఎక్కువ, ఫీల్ స్పందన, ఇటువంటి గుణాలను తెలిపే పదాలను మనం ఏమంటాము? విశేషణాలు లేదా అడ్జెక్టివ్స్. ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్ లేదా డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాము. ఇక్కడ ఇంకా చూద్దాం. ఇక్కడ మనకు పికౌట్ మోర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెమ్ బిలో. అంటే మనకు స్టోరీలో అడ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాయమని చెప్తున్నాడు. చూడండి, మనం ఇప్పుడే తెలుసుకున్నాం. వ్యక్తుల, స్థలాల లేదా వస్తువులను వర్ణించే పదాలు విశేషణాలు. అంటే వస్తువుల యొక్క రంగు కానివ్వండి, సంఖ్య, వస్తువు, గుణము, ఆకారము, స్పందన, ఇటువంటి వాటి గురించి తెలిపేవి మనం ఏం చెప్పుకున్నాము? అడ్జెక్టివ్స్, డిస్క్రైబింగ్ వర్డ్స్. చూడండి ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు. గుడ్, గుడ్ అంటే మంచి. ఇంకా 7, 7 అంటే ఒక సంఖ్య. హంగ్రీ ఆకలితో ఉన్నటువంటి. సెకండ్, రెండవ. స్వీట్ తీయగా. డేంజరస్ ROUS. చూడండి, ఇవన్నీ విశేషణాలు. గుడ్ అంటే మంచి, అంటే పలానా వ్యక్తి మంచి. 7 అంటే ఎన్ని ఉన్నాయి, వస్తువులు ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. 7 అనేది అడ్జెక్టివ్, విశేషణం. హంగ్రీ ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, ఇది కూడా అడ్జెక్టివ్. సెకండ్, ఇది సంఖ్య, ఎన్ని ఉన్నాయి. స్వీట్ రుచికి సంబంధించింది.
డేంజరస్ ఇది స్వభావము, ప్రమాదకరంగా. ఈ విధంగా గుడ్, 7 హంగ్రీ, సెకండ్ స్వీట్, డేంజరస్ ఇవన్నీ ఏంది అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్. అదేవిధంగా చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అప్రోప్రియేట్ అడ్జెక్టివ్స్ యూజింగ్ ద క్లూస్ గివెన్. ఇక్కడ మనం సరిపోయేటటువంటి విశేషణాలతో వీటిని పూరించాలి. చూడండి, ఫస్ట్ది డాష్ చిల్డ్రన్ వర్ వెరీ హంగ్రీ. ఇక్కడ నంబర్ అంటే సంఖ్యకు సంబంధించిన విశేషణం ఏమొస్తుంది, ఆల్ చిల్డ్రన్ వర్ వెరీ హంగ్రీ. ఇక్కడ ఆల్ అనేది అడ్జెక్టివ్. షీ లైక్స్ కలర్, ఏదైనా కలర్ అంటే ఇష్టం. ఏది ఉదాహరణకు రెడ్ అనేది అడ్జెక్టివ్. షీ లైక్స్ రెడ్ బలూన్, కలర్కు సంబంధించిన విశేషణం అడ్జెక్టివ్. దేర్ ఈజ్ ఏ టేబుల్ ఎట్ ద కార్నర్, మెటీరియల్ అంటే వస్తువుకు సంబంధించిన విశేషణం. ఎటువంటిది, దెర్ ఈజ్ ఏ వుడెన్ టేబుల్ ఎట్ ద కార్నర్, ఆ మూలకు కర్రతో చేసినటువంటి టేబుల్ ఉంది. ఆ తర్వాత ద ట్రీస్, టూ సైజుకు సంబంధించినటువంటి అడ్జెక్టివ్. ఇక్కడ టూ టాల్ అంటే ఎత్తైన. టు క్లైంబ్ ఎక్కడానికి ఆ ట్రీ అనేది చాలా ఎత్తుగా ఉంది. ఇట్ వాజ్ వింటర్, హరి బాట్ ఏ ఫీల్ అండ్ టచ్కు సంబంధించింది అంటే స్పందనకు సంబంధించినటువంటి అడ్జెక్టివ్ రాయాలి. ఏముంది ఇక్కడ, హరి బాట్ ఏ ఎటువంటి రఫ్, ROUGH రఫ్ స్వెటర్, ఎటువంటి అంటే కొంచెం కఠినంగా ఉండేటువంటి స్వెటరు తెచ్చుకున్నాడు. ఎందుకు, ఇట్ వాజ్ వింటర్ చలికాలం కాబట్టి. సీత గాట్ డాష్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్, షీ ఈజ్ వెరీ హ్యాపీ. క్వాలిటీ అంటే గుణానికి సంబంధించినటువంటిది ఏంది, గుడ్ మార్క్స్. సీత గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్, షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఇక్కడ గుడ్ అనేది అడ్జెక్టివ్. చూడండి, ఇక్కడ ఆల్ అనేది సంఖ్యకు సంబంధించిన అడ్జెక్టివ్. అదేవిధంగా రెడ్ అనేది కలర్కు సంబంధించిన అడ్జెక్టివ్. వుడెన్ అనేది మెటీరియల్కు సంబంధించినటువంటి అడ్జెక్టివ్. అదేవిధంగా టాల్ అనేది సైజుకు సంబంధించినటువంటి అడ్జెక్టివ్. రఫ్ అనేది ఫీలింగ్కు లేదా స్పందనకు సంబంధించిన అడ్జెక్టివ్. గుడ్ అనేది క్వాలిటీకి సంబంధించిన అడ్జెక్టివ్. ఈ విధంగా రెడ్, వుడెన్, టాల్, రఫ్, గుడ్, ఆల్ వీటిని మనం ఏమంటాము, అడ్జెక్టివ్స్, విశేషణాలు. అంటే గుణాలు, రంగు, సంఖ్య, వస్తువు వాటి గుణము, ఆకారము, స్పందన మొదలైనటువంటివి తెలియజేస్తాయి. ఇంకా చూస్తే ఇక్కడ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ యాడింగ్ O, రైట్ ద వర్డ్ అండ్ రీడ్ ఇట్, అబ్జర్వ్ ద డిఫరెన్స్. అయితే ఇక్కడ చూడండి, మిస్సింగ్ లెటర్స్ Oకు ఈ Oలను ఇక్కడ ఫిలప్ చేయాలి. అయితే దాని అంటే తేడా ఏముందో మనం గమనించాలి. అయితే ఇటువంటి ఇంతకుముందు కూడా మనకు VTG సెట్లో అడగడం జరిగింది. చూద్దాం, ఏదైనా ఒకటి ఇచ్చి దాన్ని అంటే ఆ ప్లేస్లో ఏ లెటర్స్ వస్తాయో ఫిలప్ చేయమని అడగవచ్చు. ఇక్కడ O ఉంది అన్నింటికి. ఆప్షన్స్ ఈ విధంగా ఉండవచ్చు, OO, OU, UO, U ఇటువంటివి అడిగి మనల్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు. కాబట్టి ఒకసారి చూడండి, వీటన్నింటిలో కూడా మనకి ఏమొస్తుంది, ఇక్కడ OOనే వస్తుంది అన్నిటికీ. ఫుడ్, స్పూను, రూము, నూన్, బ్రూమ్, టూల్, షూట్, గుడ్, లుక్, ఫుట్, బుక్, వుడ్, హుక్, బ్రూక్. ఈ విధంగా అంటే వీటి ఉచ్చారణలో మనకు కొంచెం భేదంగా ఉంది. ఇది ఫుడ్, ఇది గుడ్, ఇది స్పూన్, ఇది లుక్. అంటే ఇక్కడ OO అనేది కొంచెం దీర్ఘంగా పలుకుతుంది, కానీ ఇక్కడ
షార్ట్ సౌండ్గా పలుకుతుంది. అదేవిధంగా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్కు సంబంధించి మేక్ నెసెసరీ కరెక్షన్స్ యూజింగ్ క్యాపిటల్ లెటర్, కామా అండ్ ఫుల్ స్టాప్. రీరైట్ ద సెంటెన్స్ అంటే ఈ క్యాపిటల్ లెటర్స్ కానీ కామాలు ఫుల్ స్టాప్లను ఉపయోగించి సరిచేసి రాయాలి. గుడ్ డే ప్యాన్ కేక్, సైడ్ ద మ్యాన్. చూడండి ఇక్కడ జీ అనేది స్మాల్ ఉంది, ఇక్కడ మనకు క్యాపిటల్ వస్తుంది జీఓఓడి. గుడ్ డే డబుల్ కోలం వస్తుంది, అంటే సారీ ఇది అపోస్ట్రా. గుడ్ డే కామా ప్యాన్ కేక్ కామా క్లోజ్ చేద్దాం డబుల్ అపోస్ట్రాని. సైడ్ ద మ్యాన్, సైడ్ ద, ఇది స్మాల్ ఎస్, సైడ్ ద మ్యాన్. చూడండి ఇక్కడ జీ అనేది క్యాపిటల్గా ఉండాలి, ఇక్కడ కామా డబల్ అపోస్ట్రాని ఇది ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయాలి, ఇది క్లోజ్. సైడ్ ద మ్యాన్ ఇక్కడ కూడా ఒక కామా వస్తుంది, ఇది కరెక్ట్. ఇక్కడ థర్డ్ లెసన్కి సంబంధించి గ్లాసరీ మీనింగ్స్. హోమ్ మేకర్, ఏ వైఫ్ హూ డస్ వర్క్ ఎట్ హోమ్ అంటే ఇంటి పని చేసే వ్యక్తి అన్నట్టు. ఇంటి పని చేసే వ్యక్తి, ఇంటి పని చేసే వ్యక్తి. అదేవిధంగా ఫైర్వుడ్, వుడ్ యూజ్డ్ టు మేక్ ఫైర్ అంటే మంటని అంటే నిప్పుని పుట్టించడానికి ఉపయోగించే కర్రలు అన్నట్టు. నిప్పు కోసం ఉపయోగపడే కర్ర, నిప్పు కోసం ఉపయోగపడే కర్ర. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ ఆన్ పేజ్ 33 and 34, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ ద హింట్స్ గివెన్. ఇక్కడ చూడండి, వేర్ ఈజ్ అమ్ము సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ అంటే మొదటి పిక్చర్లో అమ్ము ఎక్కడ కూర్చుంది అని. ఇక్కడ మనకు హింట్ ఇచ్చాడు అండర్, అదేవిధంగా బిసైడ్, అదేవిధంగా బిట్వీన్. ఈ పదాలు అనేటివి మనకు ప్రిపోజిషన్స్, అంటే ఇవి ఏం చేస్తాయంటే వీటిని అంటే ఒక నామవాచకానికి లేదా సర్వనామానికి లేదా ఇతర పదాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి. నౌన్స్కు ప్రొనౌన్స్కు మధ్య ఉన్న సంబంధాన్ని మనకు తెలియజేసేటి ఏంది ప్రిపోజిషన్స్. అంటే ఇవి తెలుగులో వీటిని ఏమంటారు, విభక్తులు అంటారు. తెలుగులో విభక్తులు అంటారు. అండర్ చూడండి ఈ విధంగా అంటే కింద అన్నమాట, బిసైడ్ పక్కన, బిట్వీన్ మధ్యలో, ఈ విధంగా. అదేవిధంగా చూడండి ఇక్కడ బిహైండ్, ఇన్, ఆన్, ఆన్ అంటే మీద, ఇన్ లోపల, బిహైండ్ వెనుక, ఇంకా read the phrases given below and observe the underlined words. Under the tree, beside Ammu, between Ammu, behind the woman, in the bundle, on the tree. The words on, in, under, beside, between, behind, etc. show the relationship of noun or pronoun to other words in the sentence. Such words are called prepositions. ఇక్కడ మోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. త్వరో, అలాంగ్, ఓవర్, ఇంటూ, నియర్, టువార్డ్స్. చూడండి ఇక్కడ ద వర్డ్స్ ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్ షో ద రిలేషన్షిప్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే ఏంది మరి? నామవాచకానికి లేదా సర్వనామానికి
ఇతర పదాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి. చూడండి ఇక్కడ ట్రీ, అండర్ ద ట్రీ అంటే చెట్టు కింద, బిసైడ్ అమ్ము, అమ్ముకు వెనుక అంటే పక్కన, బిట్వీన్ అమ్ము అండ్ ఫిషర్ మ్యాన్, అమ్ము నౌన్స్ ఇక్కడ, ఈ ఫిషర్ మ్యాన్ కూడా నౌనే. బిట్వీన్ అనేది ప్రిపోజిషన్, అమ్ము మరియు ఫిషర్ మ్యాన్ మధ్యలో, ఈ విధంగా. ఇన్ ద బండిల్ కట్టలో, ఇన్ అంటే లోపల, ఆన్ ద ట్రీ, ఆన్ అంటే ఇక్కడ మీద, చెట్టు మీద. అంటే ఇవి ఏం చేస్తాయంటే మనకు నౌన్కు, ప్రొనౌన్కు మరియు ఇతర పదాల మధ్య ఉన్న సంబంధాన్ని అంటే రిలేషన్ని మనకు తెలియజేస్తాయి. ఏంది? ప్రిపోజిషన్స్. ఉదాహరణకు త్రో, అలాంగ్, ఓవర్, ఇంటూ, నియర్, టువార్డ్స్, ఇవన్నీ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే ఏంది మరి? నామవాచకానికి లేదా సర్వనామానికి ఇతర పదాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి. ద వర్డ్స్ ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్ ఎట్సెట్రా షో ద రిలేషన్షిప్. చూడండి ఇక్కడ రిలేషన్షిప్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్. ఒక వాక్యంలో మనకేంది? నౌన్కు లేదా ప్రొనౌన్కు ఇతర పదాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి. ఏంది? ప్రిపోజిషన్స్. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ పిక్చర్ని చూడండి. అయితే కింద ఉన్నటువంటి ఖాళీలను మనం పూరించాలి. చైరు, టేబుల్, ఈ బుక్, ఈ బాయ్, ఈ బాల్, ఈ క్యాట్, పిల్లో, సోఫా ఒకసారి పరిశీలించండి. చూడండి ఇక్కడ ద పిల్లో ఈజ్ డాష్ ద సోఫా అంటే పిల్లో, మెత్త అనేది ఎక్కడ ఉంది మరి? ఇక్కడ చూడండి, ఆన్ ద సోఫా. ఆన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఎక్కడ ఉంది? పిల్లో అనేది సోఫా మీద ఉంది. ఎక్కడ ఉంది? సోఫా మీద. అదేవిధంగా ద బాల్ ఈజ్ డాష్ ద టేబుల్. బాల్ ఎక్కడ ఉంది? అండర్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. అండర్ అంటే కింద. బాల్ ఎక్కడుంది మనకు? టేబుల్ కింద ఉంది. ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ బిసైడ్ ద టేబుల్. ఇక్కడ ఏమొస్తుంది? బిసైడ్ అంటే పక్కన. పిల్లి అనేది ఎక్కడ ఉంది? టేబుల్ పక్కన ఉంది. ద బాయ్ ఈజ్ డాష్ ద సోఫా. ద బాయ్ ఈజ్ బిహైండ్ ద సోఫా అంటే ఆ బాలుడు సోఫా వెనుకాల ఉన్నాడు. ద కార్పెట్ ఈజ్ ద ఫ్లోర్. కార్పెట్ అనేది ఈ ఫ్లోర్కి ఎక్కడ ఉంది? ఆన్ ద ఫ్లోర్. ఈ ఫ్లోర్ మీదనే మనకు కార్పెట్ అనేది ఉంది. ద ల్యాంప్ ఈజ్ డాష్ ద టేబుల్. ద ల్యాంప్ ఈజ్ చూడండి ఇక్కడ ద ల్యాంప్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆ దీపం ల్యాంప్ అనేది టేబుల్ మీద ఉంది. ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ద వేజ్. ఎక్కడ ఉన్నాయి మరి ఫ్లవర్స్? ఫ్లవర్ వేజ్లో ఉన్నాయి. ఇన్ వస్తుంది ఇక్కడ. ఇన్ అంటే లోపల. ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద వేజ్. ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. టేబుల్ అనేది చైరు మరియు సోఫాకు ఎట్లా ఉంది? బిట్వీన్. ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద చైర్ అండ్ ద సోఫా. ఈ మధ్యలో ఉందన్నట్టు. కుర్చీకి మరియు సోఫాకు మధ్యలో ఉంది. ఇక్కడ చూడండి మనకు ఆన్, అండర్, బిసైడ్, బిహైండ్, ఆన్, ఇన్, బిట్వీన్ ఇవన్నీ ఏంటి మనకు? ప్రిపోజిషన్స్. అంటే నామవాచకానికి లేదా సర్వనామానికి మరియు ఇతర పదాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేవి. ఏంది? ప్రిపోజిషన్స్. ఇంకా చూసినట్టయితే ఫన్ విత్ వర్డ్స్.
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ద రైట్ వర్డ్ అంటే మనకు సరి అయిన పదంతో ఈ ఖాళీలను పూరించాలి. ద డాష్ యాజ్ ఏ షార్ట్ టెయిల్. ఇక రెండు మనకు వర్డ్స్ ఇచ్చారు, ఒకటి హెయిర్ ఒకటి హెయిర్. అంటే ఉచ్చారణకు ఒకే విధంగా ఉన్నప్పటికీ వీటి అర్థాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనకు హెయిర్ అంటే జుట్టు, ఇక్కడ హెయిర్ అంటే కుందేలు. చూడండి మరి యాజ్ ఏ షార్ట్ టెయిల్ అంటే పొట్టి తోక దేనికి ఉంటుంది మరి? జుట్టుకుంటుందా కుందేలుకుంటుందా? దేనికుంటుంది? ఇక్కడ హెయిర్కుంటుంది. అదేవిధంగా ఐ డోంట్ డాష్ నో టు రైడ్ ఏ బైసికిల్. నాకు ఇక్కడ నో అంటే లేదు అని అర్థం. ఇక్కడ నో అంటే తెలుసుకొనుట. ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం ఐ డోంట్ నో నాకు తెలియదు. ఏం తెలియదు? టు రైడ్ ఏ బైసికిల్ అంటే బైసికిల్ నడపడం తెలియదు. ఇక్కడ మనకేమొస్తుంది? నో, KNOW నో వస్తుంది. దేర్ ఆర్ డాష్. ఇక్కడ చూడండి మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్. 2 అంటే 2, ఈ 2 అంటే ఇది కు అని అర్థం, లేదంటే కి. ఈ విధంగా ఈ వీటికి బదులుగా వాడేది 2 అంటే గివ్ టు హిమ్ అంటే రాముకు ఇవ్వు, ఆ సందర్భాల్లో వాడేది. ఇక్కడ సరి అయింది ఏది? TOO. దేర్ ఆర్ 2 మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్. ఆ బాస్కెట్లో ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి? 2. హరి వెంట్ టు ద డాష్ షోర్. ఇక్కడ సి అంటే చూడడం, SEA అంటే సముద్రం. సరి అయింది ఏది మరి మనకు? హరి వెంట్ టు సీ, SEAC షోర్ సముద్రం ఒడ్డు. హీ డాష్ రెడ్ ద స్టోరీ బుక్. ఇక్కడ రీడ్ అంటే చదవడం, రెడ్ అంటే ఇది ఎరుపు. ఈ వాక్యం ప్రకారం, ఈ సెంటెన్స్ ప్రకారం ఈ రెడ్ ద స్టోరీ బుక్. రెడ్ ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్. ఇది స్టీల్. చూడండి స్టీల్ అంటే ఇది ఉక్కు, ఇది దొంగతనం. ఈ స్టీల్ అంటే దొంగతనము. మనకు చూడండి ఏమొస్తుంది? ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ద స్క్విరల్స్ డాష్ ఈజ్ బుషీ. ఇక్కడ ఉడత యొక్క తోక అనేది ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చూడండి ఈ టేల్ అంటేనేమో TALE, టేల్ అంటేనేమో కథ, స్టోరీ అన్నట్టు. టైల్ అంటే ఇది తోక, కాబట్టి మనకు సరి అయింది ఏది? టైల్. ద స్క్విరల్స్ టైల్ ఈజ్ బుషీ. ఇక్కడ మనకు గ్లాసరీ మీన్స్కు సంబంధించి క్యాప్చర్డ్ అంటే టుక్ యాజ్ ప్రిజనర్స్ అంటే బందీగా పట్టుకొను. అర్థమైంది? బందీగా పట్టుకొను. టుక్ యాజ్ ప్రిజనర్స్. హిల్ ట్రైబ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ హిల్స్ ఇన్ ఫారెస్ట్ అంటే ఈ కొండల మీద మరియు ఈ అడవిలో నివసించేవారన్నమాట. కొండ జాతుల వారు, అడవి జాతుల వారు. కొండ జాతుల వారు. సివిలైజ్డ్ అంటే రిఫైన్డ్. సివిలైజ్డ్ మీనింగ్ ఏంది? రిఫైన్డ్ అంటే నాగరికత కలిగిన. రిసోర్సెస్ నేచురల్ వెల్త్ లైక్ వాటర్, ఫారెస్ట్ ఎట్సెట్రా అంటే వనరులు. రిసోర్సెస్ అంటే వనరులు. బెనిఫిట్స్, యూజెస్ అంటే ఉపయోగాలు, లాభాలు. సబ్జెక్ట్స్ హియర్ అంటే ఈ పాఠంలో యానిమల్స్ దట్ ఆర్ రూల్డ్ బై ద లయన్. అడవి జంతువులు అన్నమాట. ఏ జంతువులు ఇవి? అడవి జంతువులు.
ఎటువంటివి మరి? సింహం రాజ్యంలోని జంతువులు. రూల్డ్ బై ద లయన్. లుక్ ఎట్ ద వర్డ్స్ ఇన్ ద బోల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్, ఏ స్వర్న్ ఆఫ్ బీస్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్. ఇవి కలెక్టివ్ నౌన్కు సంబంధించినవి. దే ఆర్ రిఫర్ టు ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్, థింగ్స్ ఆర్ ఎనిమల్. హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ మోర్ కలెక్టివ్ నౌన్స్. ఈ కలెక్టివ్ నౌన్కు సంబంధించినటువంటివి మనకు వీటీజీ సెట్లో ఖచ్చితంగా వస్తాయి. చూడండి ఇక్కడ ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటే ఇక్కడ ఈ బర్డ్స్కు సంబంధించిన గుంపుని మనం ఏమంటాము? ఫ్లైట్ అంటాము. అంటే ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటే దాని అర్థం ఏంది? పక్షుల గుంపు. పక్షుల గుంపు. ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. ప్రజల గుంపు అన్నట్టు ఇది. ప్రజల గుంపు. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. పశువుల మంద. ఇదేంది? పశువుల మంద. మనకేమని ప్రశ్నలు అడుగుతాడు? వాట్ ఈజ్ కాల్డ్ ద గ్రూప్ ఆఫ్ క్యాటిల్. పశువుల మందని ఏమంటారు అని అడుగుతాడు. అయితే ఏమంటారు? హెర్డ్. ఇది క్రౌడ్, ఫ్లైట్. ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్ అన్నట్టు. ఇవేంది? కలెక్టివ్ నౌన్స్. చూడండి ఇక్కడ తర్వాత ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటే సైనిక బృందము. సైనిక బృందం అంటే సైనికుల యొక్క సమూహాన్ని ఏమంటారు? ఆర్మీ. అదేవిధంగా ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. పూల గుత్తి అంటే పూల యొక్క సమూహాన్ని ఏమంటాం మనము? బొకే. ఫ్లోక్ ఆఫ్ షీప్. గొర్రెల మంద. గొర్రెల యొక్క మందని సమూహాన్ని మనం ఏమంటాము? ఫ్లోక్. ఫ్లీట్ ఆఫ్ షిప్స్. ఓడల గుంపు. చూడండి ఇది ఇక్కడ చాలా ఓడలు ఉన్నాయి కదా, ఈ గుంపుని మనం ఏమంటాము? ఫ్లీట్. అదేవిధంగా బంచ్ ఆఫ్ గ్రేప్స్. ద్రాక్ష గుత్తి. ఇదేంది? ద్రాక్ష గుత్తి అంటే ద్రాక్ష పండ్ల సమూహాన్ని మనం ఏమంటాము? బంచ్. అంటే ఆ విధంగా బంచ్ అని పిలవాలన్నట్టు. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. అదేవిధంగా బండిల్ ఆఫ్ స్టిక్స్. కట్టెల మోపు. ఇంకా చూసినట్లయితే ప్యాక్ ఆఫ్ ఓవెల్స్. చూడండి తోడేళ్ళ మంద. ప్యాక్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఓవెల్స్ల యొక్క గుంపు. ఓవెల్స్కు సంబంధించిన కలెక్టివ్ నౌన్ ఏది? ప్యాక్ ఆఫ్ ఓవెల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ మన పరీక్షకు సంబంధించి. అదేవిధంగా రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ కలెక్టివ్ నౌన్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్. అంటే మీకు ఇవ్వబడిన వాటి నుండి కలెక్టివ్ నౌన్స్ని మనం రాయాలి. అంటే గుంపులకు సంబంధించిన అటువంటివి ఖాళీలను మనము పూరించాల్సి ఉంటుంది. చూడండి, హరి ఈజ్ ఏ షెపర్డ్, హీ ప్యాక్డ్ ఏ రోటీ అండ్ ఏ, ఇక్కడ ఏమొస్తుంది? గ్రేప్స్ ఉన్నది. కాబట్టి మనకు ఈ కలెక్టివ్ నౌన్ ఏమొస్తుంది? గ్రేప్స్.
ద్రాక్ష గుత్తికి ఏమొస్తుంది మనకి ఇక్కడ? బంచ్. బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఫర్ లంచ్. హీ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్ విత్ హిజ్ డాష్ ఆఫ్ షీప్. ఈ షీప్ అని ఉన్నది కదా చూడండి, వీటికి సంబంధం అంటే గొర్రెల మందకు సంబంధించింది మనకేమొస్తుంది? ఫ్లోక్. ఈజ్ ఫ్లోక్ ఆఫ్ షీప్స్. ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఫ్లోక్ ఆఫ్ షీప్స్. హీ లెఫ్ట్ ద షీప్ టు గ్రేజ్ అండ్ రిలాక్స్డ్. హీ లుక్డ్ అప్ అండ్ సా ఏ డాష్ ఆఫ్ బర్డ్స్. ఇక్కడ మనకేమొస్తుంది? ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్. FLIGHT, పక్షుల గుంపుని ఏమంటాం మనము? ఫ్లైట్. దేర్ వర్ మెనీ కలర్ఫుల్ ఫ్లవర్స్ అరౌండ్. హీ పిక్డ్ సమ్ ఫ్లవర్స్ అండ్ మేడ్ ఏ. ఫ్లవర్కు సంబంధించింది ఏమొస్తుంది ఇక్కడ? బొకే. పూల గుత్తికి కలెక్టివ్ నౌన్ ఏంది? బొకే. BOUQUET. ఫర్ హిజ్ వైఫ్ ఆఫ్టర్ లంచ్ ఈ కలెక్టెడ్ సమ్ ఫైర్వుడ్. అంటే ఫైర్వుడ్ అంటే అంటే కట్టె అన్నమాట, కలప. ఈ టైడ్ దెమ్ ఇంటూ ఏ. వాటిని ఏం చేశాడు? కట్టెలను టైడ్ ఇంటూ ఏ వేటిగా మలిచాడు? చూడండి, బండెల్, మోపు. BUNDLE అంటే బండిల్ ఆఫ్ ఫైర్వుడ్. చూడండి మనకి ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ ఏమేమి వచ్చాయి? బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఫ్లోక్ ఆఫ్ షీప్, ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, బొకే ఆఫ్ ఫ్లవర్స్, బండిల్ ఆఫ్ ఫైర్వుడ్. ఈ విధంగా తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. వన్ డే ఏ మిల్లర్ అండ్ హిస్ సన్ డ్రైవ్ దేర్ డాంకీ to the market. Soon a group of girls sees them and breaks out laughing. Look, cries one. Look at those fools. How silly they are to be walking on the foot when the donkey can carry one of them on his back. The words drive, see, laugh, cry, walk, carry, etc. speak about actions. ఇక్కడ చూడండి, డ్రైవ్, సీ, లాఫ్, క్రై, వాక్, క్యారీ ఇవి ఏంది? పనిని తెలిపే పదాలు. ఎటువంటివి ఇవి? ద యాక్షన్ వేరియస్ క్యారెక్టర్స్ ఆర్ డూయింగ్ ఇన్ ద స్టోరీ. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్ ఆర్ డూయింగ్ వర్బ్స్. ఇక్కడ క్రియలను అంటే పనులను మనం ఏమంటాము? క్రియ. అంటే పనులను మనం ఏమంటాము? క్రియలు. వాటిని ఇంగ్లీష్లో ఏమంటాం మనము? వర్బ్స్, లేదంటే యాక్షన్ వర్డ్స్, డూయింగ్ వర్డ్స్. అంటే ఇక్కడ చూడండి, పనిని తెలిపే పదాలన్నమాట. క్రియలు అనేటివి ఏంటివి? పనిని తెలిపే పదాలు. ఇంగ్లీష్లో వీటిని ఏమంటాం మనము? వర్బ్స్ అంటాము, లేదంటే యాక్షన్ వర్డ్స్ అంటాము, లేదంటే డూయింగ్ వర్డ్స్ అంటాము. ఇక్కడ చూడండి, వాక్ నడవడము ఒక వర్బ్. చూడండి, కిటెన్ కాదు, సే చెప్పడము అనేది ఒక వర్బ్, పేపర్ కాదు. ఈట్ తినడం అనేది ఒక వర్బ్, క్రియ, బ్లాంకెట్ కాదు. వాటర్ కాదు. ఫ్లై ఎగరడం అనేది ఒక వర్బ్. బుక్, స్టాప్, స్టాప్ అంటే ఆగడం అనేది ఒక వర్బ్, క్రియ. ఈ విధంగా ద వర్డ్స్ డ్రైవ్, సీ, లాఫ్, cry, walk, carry, etc. speak about the actions various characters are doing in the story. Such words are called as verbs or action words or doing verbs. ఇక్కడ క్రియలు లేదా వర్బ్ లేదంటే యాక్షన్ వర్డ్స్ మరియు డూయింగ్ వర్డ్స్ అంటే పనిని తెలిపే పదాలు, పనిని తెలిపే వర్డ్స్ అన్నమాట. చూడండి, డ్రైవ్, ఇక్కడ డ్రైవ్ అంటే నడపడం, లాఫింగ్ నవ్వడం, క్రైస్ ఏడవడం, క్యారీ మోయడం, సీజ్ చూడడం, వాకింగ్ నడవడం. ఇవన్నీ పనిని తెలిపే పదాలు, పనిని తెలిపే పదాలు. వాటిని మనం ఏమంటాము? పనిని తెలిపే పదాలను వర్బ్స్ లేదంటే యాక్షన్ వర్డ్స్ లేదంటే డూయింగ్ వర్డ్స్ అని అంటాము. తర్వాత చూసినట్లయితే
ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్బ్స్ అంటే ఈ క్రియలను ఉపయోగించి మనం ఈ ఖాళీలను పూరించాలి. యాక్షన్ వర్డ్స్ లేదా డూయింగ్ వర్డ్స్ను ఉపయోగించి ఈ ఖాళీలను పూరించాలి. ఐ డాష్ అన్ యాపిల్ ఎవ్రీడే. ఇక్కడ నేను యాపిల్ ఎవ్రీడే అంటే ఇక్కడ ఏ వర్బ్స్ వస్తే ఇది పూర్తి అవుతుంది అంటే యాపిల్ ఎవ్రీడే ప్రతిరోజు యాపిల్ అని ఉంది. ఇక్కడ నేను అంటే ఇక్కడ ఏమొస్తుంది ఈట్ వస్తే సరిపోతుంది. ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే. ఈట్ అనేది ఇక్కడ వర్బ్. లెట్స్ డాష్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మరి లెట్స్ మనకు చూద్దాం. లెట్స్ గో ఫర్ సమ్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కొరకు మనము పోదాము. ఈ విధంగా కూడా రావచ్చు. లెట్స్ స్టాప్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కొరకు ఆగుదాం. లేదంటే గో అంటే ఇక్కడ ఐస్ క్రీమ్ కొరకు మనం పోదాం. రెండు రావచ్చు. వి డాష్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫోర్ట్. వి చూడండి ఇక్కడ క్లిక్డ్ ఏమొస్తుంది ఇక్కడ వి క్లిక్డ్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫోర్ట్ అంటే గోల్కొండ కోట దగ్గర మనము ఒక బొమ్మను క్లిక్ చేద్దామని అర్థము. త్రిష డాష్ లెటర్స్ టు అవర్ కజిన్. ఇక్కడ ఏమొస్తుంది త్రిష రైట్స్ లెటర్స్ టు హర్ కజిన్. We dash to the playground after school. We walk to the playground after school. The singer dash a sad song. The singer sang. సింగ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం ఇది. సాంగ్ అంటే పాడెను. ఇక్కడ చూడండి ఈట్ గో లేదా స్టాప్, క్లిక్డ్, రైట్స్, వాక్, సాంగ్. ఈట్, గో, స్టాప్, క్లిక్డ్, రైట్, వాక్, సాంగ్ ఇవన్నీ ఏంటి వర్బ్స్ క్రియలు. ఇవన్నీ క్రియలు. అదేవిధంగా ఇక్కడ మనకు మేక్ నెసెసరీ కరెక్షన్స్ యూజింగ్ క్యాపిటల్ లెటర్ కామా, కరెక్ట్ స్పెల్లింగ్, ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్, రిరైట్ ద సెంటెన్సెస్. వీటిని అంటే క్యాపిటల్ లెటర్స్ కామా మరియు ఫుల్ స్టాప్ని ఉపయోగించి ఈ వాక్యాలను మనం కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. చూడండి యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ లేజీ రాస్కెల్. ఇక్కడ చూడండి యూ అనేది మన క్యాపిటల్లో ఉండాలి. యూ షుడ్ be ashamed of yourself, comma you lazy rascal. ఇక్కడ ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఇక్కడ కామా, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా రెండవది దేర్ హీ సిట్స్ సెల్ఫిష్ అండ్ కంఫర్టబుల్. చూడండి ఇక్కడ దేర్ హీ సిట్స్ కామా సెల్ఫిష్ అండ్ కంఫర్టబుల్. ఇక్కడ చూడండి కే రాదు, COMFORTABLE. ఇక్కడ మనకేది తప్పుంది, ఇక్కడ కే వచ్చింది దీంట్లో పై దాంట్లో. ఇట్ ఫాల్స్ ఆఫ్ ద పోల్ ఇన్ టు ద రివర్. ఇట్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి. ఫాల్స్ ఆఫ్ ద
పోల్ ఇంటూ ద రివర్. ఇక్కడ ఫుల్ స్టాప్. మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాయాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, మనము టీజీ సెట్కు సంబంధించి 1 నుండి 4వ యూనిట్ల వరకు మనం గ్రామర్ అనేది చూడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాతి వీడియోలో మిగతావి పూర్తి చేసుకుందాం.